నమస్కారం జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. మీరు సంతానలేమితో బాధపడుతున్నారా? స్త్రీ పురుషుల్లో ఇన్ఫర్టిలిటీకి కారణం ఏమిటి? దారుణంగా మగవారిలో వీర్య కణాల సంఖ్య ఎంత ఉండాలి? అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుందా? తదితర అంశాలపై మీ సందేహాలకు 59 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ శశాంత్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే చాలా మంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సంతానలేమికి మగవారు కారణమవుతారా? సో 50% కారణం మగవాళ్ళలో ఉంటుంది అండ్ ఇంకా 50% లేడీస్లో అంటే ఫీమేల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ ఎప్పుడు అప్రోచ్ చేయాలి అంటే క్లినిక్కి డాక్టర్ దగ్గర ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటే ఒక సంవత్సరం వరకు భార్య భర్తలు కలిసి ఉన్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వలేకపోతే వైఫ్ ఏజ్ 35 years ఆర్ బిలో ఉన్నప్పుడు 1 year మీరు ట్రై చేసుకోవచ్చు న్యాచురలీ. ఆర్ వైఫ్ ఏజ్ ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ 35 years దాటి ఉంటే 6 months ఆఫ్ న్యాచురల్ ట్రై చేసుకొని ప్రెగ్నెన్సీ అవ్వలేకపోతే యూ హ్యావ్ టు విజిట్ ద ఫర్టిలిటీ ఎక్స్పర్ట్. సో ఈ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ మీకు ఎలాంటి టెస్ట్ రాస్తారంటే మేల్ ఫ్యాక్టర్కి చెక్ చేయడానికి వీర్యంది కణం పరీక్ష సెమెన్ అనాలిసిస్ టెస్ట్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ వీర్యం కణం పరీక్షలో స్పర్మ్ కౌంట్ క్వాలిటీ అండ్ దాని కదలికలు దాని రకం ఇవన్నీ చెక్ చేస్తారు అండ్ లిక్విడ్ క్వాంటిటీ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. దీనిలో ఏదైనా పారామీటర్స్ అబ్నార్మల్ ఉంటే అది మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ రానికి ప్రాబ్లం అంటే అది కారణం అవ్వచ్చు. దీనికి మళ్ళీ ఎలాంటి కారణాలు ఉంటాయంటే కెమికల్ ఎక్స్పోజర్స్, స్మోకింగ్, ఆల్కహాల్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, షుగర్, బీపీ ఇలాంటి మెడికల్ డిజార్డర్స్ ఆర్ జెనెటిక్ ఇష్యూస్ ఉంటాయి ఒక్కొక్క పేషెంట్స్లో. సో 50% ఇన్ఫర్టిలిటీ ఈజ్ రిలేటెడ్ టు మేల్ ఫ్యాక్టర్ అన్నట్టు. రైట్ డాక్టర్, మీరు చెప్పినట్టుగా వీర్య కణాలు అంటే అసలు ఏంటి? సో వీర్య కణాలు అంటే ఇది స్పర్మ్ బేసిక్లీ ఒక ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రావాలంటే గర్భసంచి పక్కనే 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఒక పైప్ లాగా స్పెషలైజ్డ్ స్ట్రక్చర్. ట్యూబ్లో ఎప్పుడైనా నీరు జమ అయి ఇన్ఫెక్షన్ అట్లా ఏమైనా వస్తే అది ఒక ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది. సో ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లేస్ చేస్తాయి. అండ్ ఈ ట్యూబ్లోనే స్పర్మ్ అంటే కణం అండ్ ఎగ్ అంటే అండాశయం నుంచి రిలీజ్ అయ్యేది ఊసైట్, అది జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ రెండు కలిస్తేనే ఒక ఎంబ్రియో అంటే పిండం ఫామ్ అవుతుంది. ఇది ఫెలోపియన్ ట్యూబ్లో న్యాచురల్ అయ్యే పద్ధతి. సో ఈ ఎంబ్రియో మళ్ళీ 3-4 days టైంలో గర్భసంచికి ట్రాన్స్పోర్ట్ అయ్యి అక్కడ ఇంప్లాంట్ అవుతుంది అంటే అతుకుంటుంది దానికి. సో దీనికే ప్రెగ్నెన్సీ అంటారు. అండ్ ఆఫ్టర్ 2 weeks ప్రెగ్నెన్సీ టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయొచ్చు ఆర్ బ్లడ్ టెస్ట్ చేయొచ్చు, బీటా హెచ్సిజీ అని. ఇక్కడ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుంది. సో ఈ కణం చాలా ఇంపార్టెంట్ అండ్ అది ఎగ్ వరకు రీచ్ అయ్యడానికి మినిమం కాన్సన్ట్రేషన్ దాన్ని 15 million per ml ఉండాలి. దాన్ని అంటే స్పర్మ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ అయ్యే అవకాశాలు ఉంటాయి, కానీ కొంచెం కష్టం అవ్వచ్చు, ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటాయి. అంటే మొత్తానికి సాధారణంగా మగవారిలో ఈ వీర్య కణం సంఖ్య ఎంత ఉండాలంటారు? సో WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక క్రైటీరియా సెట్ చేసింది దీనికి. సో కనీసం అట్లీస్ట్ 15 million అంటే 15 million per ml కాన్సన్ట్రేషన్ ఉండాలి స్పర్మ్ కౌంట్ది. ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మోటిలిటీ అంటే కదలికలది స్పర్మ్ కనీసం 40% ఉండాలి. అండ్ స్పర్మ్ రకం నార్మల్ క్రూగర్ అని క్రైటీరియా ఉంటుంది. తల, దాని హెడ్, నెక్, టేల్ ఈ అన్ని పార్ట్స్ కూడా అట్లీస్ట్ 4% స్పర్మ్స్లో నార్మల్ ఉండాలి. లైవ్ స్పర్మ్ అంటే లైఫ్ ఉండాలి స్పర్మ్స్లో అట్లీస్ట్ 58%. అండ్ ఈ లిక్విడ్ది కూడా కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఇన్ఫెక్షన్స్ ఉంటే లిక్విడ్ క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది ఆర్ కలర్ చేంజ్ అయిపోతుంది, అసిడిటీ చేంజ్ అయిపోతుంది అది. సో ఇది అన్నీ కూడా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ వీర్య కణాల సంఖ్య తక్కువ ఉంటే సహజ పద్ధతి ద్వారా మనం పెరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? సో నార్మలీ పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు అండ్ ఒక 1 or 2 years ట్రై చేసుకుంటారు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని వస్తారు. సో సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అంటే వీర్యం కణం పరీక్షకి మనం అడ్వైస్ ఇస్తాం. ఇది 2-3 రోజులు కలవకుండా గ్యాప్ పెట్టి ఈ టెస్ట్ చేస్తే అది కొంచెం యాక్యురేట్ రిపోర్ట్ వస్తుంది అన్నట్టు. ఈ సెమెన్ పరీక్ష రిపోర్ట్ మనం చూస్తే కొన్ని పేషెంట్స్లో
చాలా తక్కువ సంఖ్యలో స్పర్మ్ ఉంటుంది, అది 15 మిలియన్ కింద ఉంటుంది. సో అప్పుడు పేషెంట్స్ మామూలుగా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారో అంటే ఏదైనా డయట్, ఏదైనా ఫుడ్ చేంజ్ చేస్తే, హ్యాబిట్స్ ఏమైనా చేంజ్ చేస్తే స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చా, పెంచుకోవచ్చా అంటే దీనికి ఒక సింపుల్ ఆన్సర్ కాదు, ఎందుకంటే కారణంకి బట్టి ఉంటుంది. సో దేని కారణంతో ఈ స్పర్మ్ సంఖ్య తగ్గిపోయింది అది ఫస్ట్ ఇవాల్యుయేట్ చేయాలి. బీజం సైజ్ ఎలా ఉంది, స్కానింగ్ రాస్తారు కొన్ని డాక్టర్స్, హార్మోన్ టెస్ట్ రాస్తారు. అండ్ ఇవన్నీ కూడా కాదు, ఆక్యుపేషన్ చాలా ఇంపార్టెంట్. వర్కింగ్ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ఉన్నప్పుడు ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళు కెమికల్స్ ముట్టుకుంటారు, ఆర్ పెయింటింగ్ జాబ్లో పెయింట్ ముట్టుకుంటారు. ఈ కెమికల్ ఎక్స్పోజర్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది డైరెక్ట్లీ టెస్టిస్కి ఎఫెక్ట్ చేస్తాయి. కొన్ని పేషెంట్స్ చాలా సంవత్సరాల నుంచి స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు అది డైరెక్ట్లీ టెస్టిస్ అండ్ స్పర్మ్ కౌంట్కి ఎఫెక్ట్ చేస్తాయి. సమ్టైమ్ టెంపరీ, సమ్టైమ్ పర్మనెంట్ కూడా చేస్తుంది అది. ఇంకా ప్రీవియస్లీ ఏదైనా హర్నియా, ఏదైనా ఆపరేషన్స్ జరిగి ఉంటే అక్కడ కూడా కొంచెం సిగ్నిఫికెంట్ హిస్టరీ ఉంటుంది. ఏదైనా అతుకులార్ వరబీజాలు ఉంటాయి కొన్ని పేషెంట్స్లో. టెస్టిస్ అనేది ఆర్గన్ కింద స్క్రోటంలో డిసెంట్ కాదు, ఇది చాలా హార్మ్ఫుల్ టు ద టెస్టిస్ అన్నట్టు. ఆర్గన్ మొత్తం ఫెయిలియర్లో పోవచ్చు దీనివల్ల, అండ్ డ్యామేజ్ అయిపోతుంది. స్పర్మ్ ప్రొడక్షన్ మొత్తం తగ్గిపోయి ఒక్కొక్క పేషెంట్లో 0 కూడా అవుతుంది. సో ఈ కారణంకి బట్టి అఫ్ కోర్స్ డయట్, లైఫ్ స్టైల్ ఇదన్నీ అడ్వైస్ చేస్తాం. కూరలు తినాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి, మైదా అండ్ షుగరీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఒబిసిటీ ఒక కారణం అవుతుంది, ఎందుకంటే ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ చాలా లావు అయిపోతే టెస్టిస్కి హీట్ తగులుతుంది. ఇంకా కొన్ని లోపల ఎండోక్రైన్ ఇంబ్యాలెన్స్ అంటారు మనం, హార్మోన్ లెవెల్స్ అనేది రక్తంలో అటు ఇటు మొత్తం చేంజెస్ వచ్చేసి టెస్టిస్కి అది కూడా ఒక ఇన్ఫర్టిలిటీకి, మేల్ ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది. కొన్ని పేషెంట్స్లో ఇంకా సెక్షువల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఆర్ యాన్ ఎజాక్యులేషన్ అని, కొన్ని పేషెంట్స్లో వీర్యం వాల్యూమ్ జస్ట్ 1 డ్రాప్ 2 డ్రాప్స్ వస్తుంది. అది ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీకి రీజన్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ స్పర్మ్ సరిగా వజైన్లో రిలీజ్ కాలేకపోతే అది ట్యూబ్లో ఎక్కి ఇట్ వోంట్ గెట్ దట్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ట్యూబ్ టు గెట్ ద ప్రెగ్నెన్సీ. డాక్టర్, మరి ఈ వరి బీజం అంటే ఏంటి? అంటే దీనికి సంతానలేమికి కారణం ఏమైనా అవుతుందా? డెఫినెట్లీ. సో వరి బీజంకి మనం మెడికల్ లాంగ్వేజ్లో క్రిప్టార్కిటిజం అని డిస్క్రైబ్ చేస్తాం. ఈ కండిషన్లో ఏమవుతుందంటే పుట్టినప్పుడు యాక్చువల్లీ టెస్టిస్ మెల్లగా స్క్రోటంలో డిసెండ్ అవ్వాలి, అంటే కింద జారి అది బాడీ టెంపరేచర్కి ఉండొద్దు, కూల్ ఉండాలి, అట్లీస్ట్ 35 డిగ్రీస్ సెల్సియస్కి మెయింటైన్ ఉండాలి. అప్పుడే దాంట్లో స్పర్మ్ ఉత్పత్తి అనేది నార్మల్లీ అవుతుంది. ఇంకా టెస్టిస్ ఇంకా హార్మోన్, టెస్టాస్ట్రాన్ హార్మోన్ అని రిలీజ్ చేస్తుంది. ఆ లెవెల్ కూడా మెయింటైన్ ఉండాలంటే టెస్టిస్ ఆర్గన్ హెల్దీ ఉండాలి. సో ఈ టెస్టిస్కి హీట్ తగులుతాయి, ఐదర్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ హీట్ అంటే కొన్ని పేషెంట్స్ దే విల్ గివ్ ఎ హిస్టరీ, చాలా అవర్స్ వాళ్ళు మోటార్ సైకిల్ సమ్మర్ హీట్లో అవర్స్ అండ్ అవర్స్ దే విల్ బి రైడింగ్. సో ఇది కూడా ఎక్స్టర్నల్ హీట్. ఆర్ చాలా లావ్ ఉన్నప్పుడు థైజ్ అండ్ టమ్మీ మధ్యలో టెస్టిస్కి ఓవర్ హీటింగ్ కావచ్చు. టూ మెనీ అవర్స్ ఆఫ్ ల్యాప్టాప్ యూజ్, ల్యాప్టాప్ ది ప్రాసెసర్ ల్యాప్ మీద తీసుకొని అక్కడ ల్యాప్టాప్ హీట్ కూడా టెస్టిస్కి తగలవచ్చు. సో ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ సోర్సెస్ ఆఫ్ హీట్. ఇది క్రిప్టార్కిటిజం కూడా సేమ్ ప్రిన్సిపల్. వరబీజాలు ఉంటే బాడీ టెంపరేచర్కే ఉంటుంది టెస్టిస్, అది అట్లా డిజైన్ కాదు, ఎందుకంటే డ్యామేజ్ అయిపోతుంది. సో ఇది ఎప్పుడు కరెక్ట్ చేసుకోవాలంటే బేబీ ఉన్నప్పుడే, 6 months బేబీ ఏజ్కి ఒక సర్జరీ ఉంటుంది, దానికి రెక్టిఫై చేయాలి. అండ్ అప్పుడు సర్జరీ ఉంటుంది, ఆర్కాడోపెక్సీ అని, అది కరెక్ట్ చేసుకోవాలి. సో ఈ టెస్టిక్యులర్ ఫంక్షన్ మళ్ళీ 22 సంవత్సరాల వయసుకి నార్మల్గా మెయింటైన్ అవుతానంటూ. మరి ఈ వరి బీజం కనుక ఉన్నట్లయితే మరి ఆపరేషన్ చేయొచ్చు అంటారా డాక్టర్? చేయాలి, ఖచ్చితంగా చేయాలి అది. ఎందుకంటే వరి బీజాలకి ఆపరేషన్ కరెక్ట్ టైంకి చేయలేకపోతే టెస్టిస్కి డ్యామేజ్ కావచ్చు. అదే కాదు, బట్ ఫ్యూచర్లో చిన్న క్యాన్సరస్ గ్రోత్ వచ్చే ఛాన్సెస్, గొనాడోబ్లాస్టోమా అని ఉంటుంది, అది వచ్చే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అయిపోతాయి. ఇంకా వెరికోసీల్ అని కూడా ఒక కండిషన్ ఉంటుంది. చాలా పేషెంట్స్ ఇన్ఫర్టిలిటీ తోటి, ఈ సమస్యతోటి స్ట్రగుల్ అవుతున్న పేషెంట్స్ ఒక్కొక్కసారి వాళ్ళ క్లినిషియన్స్, ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ స్కానింగ్ రాసిస్తారు. స్కాన్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్లో వెరికోసీల్ అని వస్తుంది. ఇది ఏంటి డాక్టర్ అని అడుగుతారు. ఈ వెరికోసీల్ అంటే టెస్టిస్కి నరాల్ సప్లై ఉంటుంది, బ్లడ్ ఈజ్ సప్లై టు అండ్ ఫ్రమ్. సో ఈ వీనస్ ఛానల్స్లో నరాలు ఏదైనా వాపు వచ్చేస్తే దానికి మళ్ళీ లోకల్ హీట్ తగిలి టెస్టిస్
సైజ్ మొత్తం చిన్నగా కావచ్చు, ఫంక్షన్ తక్కువ అయి స్పర్మ్ క్వాలిటీ కూడా, స్పర్మ్ కణం కౌంట్ కూడా తక్కువ కావచ్చు. ఈ వెరికోసీల్ కూడా కొన్ని పేషెంట్స్కి మనం ఆపరేషన్ సజెస్ట్ చేస్తాం, కొన్ని పేషెంట్స్కి ఆపరేషన్ అవసరం లేదు, సర్జరీ ఇస్ నాట్ నీడెడ్, జస్ట్ అబ్జర్వేషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏ పేషెంట్కి కరెక్ట్గా అది సర్జరీ హెల్ప్ ఉంటుందా ఉండదా, గ్రేడ్ 4 వెరికోసీల్ అని ఉంటుంది. సో ఇవన్నీ చెక్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నట్టు. రైట్ డాక్టర్, ఈ మగవారిలో సంతానలేమికి చికిత్స విధానం ఏంటి? సో ఇప్పుడు మెయిన్లీ ఇప్పుడు కారణాలు కామన్గా ఎలా పెరిగిపోతున్నాయంటే చాలా పేషెంట్స్ యాక్చువల్లీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తోటి వస్తున్నారు. కొన్ని సంవత్సరాలు స్మోక్ చేస్తారు, డ్రింక్ చేస్తారు, ఆల్కహాల్ ఆర్ ఏదైనా సబ్స్టెన్సెస్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ఈవెన్ పొల్యూషన్ అంటే ఈ టాక్సిక్ కెమికల్స్ వాళ్ళు వర్క్ ప్లేస్లో ఆర్ ఇన్ ద ట్రాఫిక్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎఫెక్ట్ పడుతుంది. జనరేషన్స్లో కూడా జెనెటిక్ ఇంబ్యాలెన్సెస్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని పేషెంట్స్లో రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అని కూడా ఒక కండిషన్ ఉంటుంది. ఈ పేషెంట్స్కి యాక్చువల్లీ వీర్యం ఫార్వర్డ్ రిలీజ్ కాకుండా బ్యాక్వర్డ్ వెనక సైడ్కి మూత్రం సంచిలో రిలీజ్ అవుతుంది. సో ఈ కేసెస్లో వీర్యం వాల్యూమ్ చాలా తక్కువ వస్తుంది అండ్ వీర్యం క్వాలిటీ కూడా తక్కువ కావచ్చు. ఇన్ఫెక్షన్ ఒక లీడింగ్ కాజ్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అంటే చీమ్ వస్తే ఏదైనా బ్యాక్టీరియా వచ్చి ఈ పార్ట్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఎంత డెలికేట్ ఉంటుందంటే దాంట్లో చీమ్ మనం డయాగ్నోస్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి సిమ్టమ్ ఉండదు. కొన్ని పేషెంట్స్లో నొప్పి ఉంటుంది ఆర్ రెడ్నెస్ ఉంటుంది ఆర్ ఉండకపోవచ్చు. సో ఈ కేసెస్ అన్డయాగ్నోస్డ్ ఉన్నప్పుడు ఈ చీమ్ వచ్చి డ్యామేజ్ చేసేస్తుంది అన్నట్టు. డ్యామేజ్ ఒకసారి అంటే మైనర్ ఉంటే దానికి మెడిసిన్స్ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. కానీ సివియర్ డ్యామేజ్ చాలా డ్యామేజింగ్ బ్యాక్టీరియా అంటే ట్యూబర్క్లోసిస్ అని మీరు మేబీ యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్ ఇల్నెస్. ఇండియాలో చాలా పేషెంట్స్కి ట్యూబర్క్లోసిస్ ప్రాబ్లం ఇస్తుంది. యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కూడా చాలా రెసిస్టెంట్ అయిపోయింది అది. సో ఇలాంటి బ్యాక్టీరియా డ్యామేజ్ చేస్తే అది ఒక పర్మనెంట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ కేసెస్లో చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ ఆర్ డెఫినెట్లీ ఈ ఐవీఎఫ్లో కూడా కొన్ని స్ట్రగల్స్ ఉండొచ్చు ఫర్ గెటింగ్ ద గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ అన్నట్టు. డాక్టర్, ఈ అజోస్పర్మియా అంటే ఏంటి? దీనికి కారణాలు ఏంటి అసలు? సో అజోస్పర్మియా అంటే ఈ వీర్యం శాంపుల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఒక్క స్పర్మ్ కూడా లేకపోతే, అంటే సెంట్రిఫ్యూజ్ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ అయితే స్క్రీన్ చేస్తారు, దాంట్లో కణం కనిపించలేకపోతే ఇంకొక మషిన్లో పెట్టి ఒక 20-25 మినిట్స్ ఫిల్టరేషన్ ప్రాసెస్ లాగా చేసి పెలెట్ ఎగ్జామిన్ చేస్తారు. అసలు ఒక్క కణం కూడా లేకపోతే అజోస్పర్మియా అంటారు. కొన్ని కణం ఏదైనా ఫిల్టరేట్లో కనిపిస్తే క్రిప్టోజోస్పర్మియా అంటారు. ఈ క్రిప్టో అజోస్పర్మియాలో డిఫరెన్స్ ఏముంటుందంటే ఆ కొన్ని కణం ఉన్నా కూడా దట్ ఈస్ అ గుడ్ సైన్. ఎందుకంటే అవి వాడుకోవచ్చు మనం ఐవీఎఫ్ ప్రాసెస్లో, ప్రొవైడెడ్ అది లైవ్ ఉండాలి, లివింగ్ ఉండాలి. డెడ్ స్పర్మ్స్ ఉంటే అది మనకు లాభం ఉండదు. సో దెన్ అదర్ థింగ్ ఈజ్ అజోస్పర్మియాకి రీజన్స్. ఇది కూడా బ్లడ్లో హార్మోన్ సిగ్నల్స్ ఏదైనా తక్కువ రిలీజ్ అవుతుందంటే పిట్యూటరీ, బ్రెయిన్లో ఒక ఏరియా ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్ అని, అక్కడ నుంచి సిగ్నల్ మొత్తం టెస్టిస్కి యాక్సిస్ కంట్రోల్ ఉంటుంది. సో ఈ సిగ్నల్సే తక్కువ ఉండొచ్చు. ఆర్ కొన్ని పేషెంట్స్లో బీజంలో ఇష్యూస్ మనం ఇప్పుడు వరకు డిస్కస్ చేసినాం అవి ఉండొచ్చు. ఆర్ కొన్ని పేషెంట్స్లో బ్లాకేజ్ ఉండొచ్చు. బ్లాకేజ్ వల్ల రెండు సైడ్ బ్లాక్ అవుతే ఆర్ పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క పేషెంట్లో డెవలపే కాదు ఆ డక్ట్స్ అనేది వ్యాస్ డిఫరెన్స్, అది పుట్టినప్పటి నుంచి మిస్సింగ్ ఉంటాయి, యాబ్సెంట్ ఉంటాయి. ఆ కేసెస్లో స్పర్మ్స్ బయటకి రిలీజే కావు. సో అది జెనెటిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి, కొన్ని టైప్స్ ఉంటాయి దాంట్లో. అండ్ దీనికి ట్రీట్మెంట్ యూజువలీ ఐవీఎఫ్ ద్వారా ఉంటుంది. రైట్ డాక్టర్, ఈ అజోస్పర్మియా ఉన్న వాళ్ళకి సంతానం కలిగే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్లీ. సో ఇప్పుడు కణం కౌంట్ 0 ఉంటే పేషెంట్స్ ఎలా ఆడతారంటే న్యాచురల్ ఏమైనా రావచ్చా డాక్టర్, ఆర్ మెడిసిన్స్ ఏదైనా మీరు ప్రిస్క్రైబ్ చేస్తే మాకు ఏమైనా స్పర్మ్స్ ఇంప్రూవ్ అవుతాయని కామన్లీ ఇదే ఆడతారు క్లినిక్లో. సో ఈ 0 కౌంట్ ఉన్న పేషెంట్కి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏదైనా బ్లాకేజ్ ఉందా ఆర్ టెస్టిస్లో ఉత్పత్తి అవ్వట్లేదా. సో ఈ డయాగ్నోసిస్ మనకు ఎలా వస్తుంది అంటే పేషెంట్స్కి అన్ని ప్రశ్నలు అడిగినాక, పేషెంట్ ఫిజికల్గా టెస్టిస్కి ఎగ్జామిన్ చేసిన తర్వాత అండ్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. హార్మోన్స్ ఏదైనా అటు ఇటు తేడా ఉంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఏముంది రీజన్ అనేది. సో ఈ టెస్టిక్యులర్ కాజ్ ఉంటే, బీజంలో ఉత్పత్తి అవ్వట్లేదు అంటే
మనం ఇంజెక్షన్స్ మెడిసిన్స్ పెడితే పెద్ద ఏమి ఇప్పుడైతే ప్రెజెంట్ రీసెర్చ్ ఈజ్ నాట్ సేయింగ్ దట్ పెద్ద ఇంప్రూవ్మెంట్ అవుతుంది, ఒక 3 నెలలు 6 నెలల తర్వాత స్పామ్ కౌంట్ ఆటోమేటిక్లీ ఇట్లా మ్యాజికలీ రీఅపేర్ అవుతుందని అట్లా ఏం లేదు. సో మెడిసిన్స్కి ఎవిడెన్స్ సపోర్ట్ చేయట్లేదు ప్రెజెంట్లీ. కానీ చాలా క్లినిక్స్ హాస్పిటల్స్లో డాక్టర్స్ విల్ రైట్ మెడిసిన్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇది కామన్. పేషెంట్కి ఏదో ఒక సమ్ హెల్ప్ ఉంటుంది అన్నీ. డయట్ అండ్ లైఫ్ స్టైల్ది పెద్ద ఏం డిఫరెన్స్ కాదు. కానీ ఇప్పుడు ఈ బ్లాకేజ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్కి డెఫినెట్లీ ఇది ఒక లెస్సర్ ప్రాబ్లం. అంటే అది అంత సివియారిటీ, అంత భయంకరంగా సిచ్యువేషన్ ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది, నార్మలీ జరుగుతుంది, కానీ ఆ స్పర్మ్ బయటకి రిలీజ్ అవ్వట్లేదు అంతే. సో ఆ ట్రాక్ట్ పాత్వేకి మనం రివర్స్ చేసుకోవచ్చా, బ్లాకేజ్కి ఏమైనా క్లియర్ చేసుకోవచ్చా అని అడుగుతారు. సో డ్యామేజ్ మైనర్ ఉంటే ఒక్క ఫోకల్ అంటే ఒక్కొక్క జాలో ఉంది అంటే అది ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ ఉంది బ్లాక్, సన్న కుట్లు పెట్టి అనాస్టమోసిస్ అంటారు, వివిఏ అని. ఆ పద్ధతి చేసుకున్న తర్వాత కొన్ని వారాలకి సెమెన్ టెస్ట్ రాస్తారు. న్యాచురల్గా కొన్ని పేషెంట్స్లో అది మంచిగా జాయిన్ అవుతే స్పామ్స్ రావచ్చు. లేదంటే చాలా సివియర్గా డ్యామేజ్ ఉంది, బ్లాక్ టోటలీ డిస్ట్రక్టివ్ ఉందంటే ఆ కేసెస్లో బీజం నుంచి మనం స్పర్మ్ తీయచ్చు. చిన్న ప్రాసెస్ ఉంటుంది టీజా అని, టీజా ఆర్ టెజీ ఆర్ ఎంటెజీ. సో ఈ ప్రాసెస్ ద్వారా మనం స్పర్మ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అండ్ పేషెంట్కి ఏం పెద్ద అదర్ దాన్ ద బేసిక్ సర్జికల్ సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్ టు వరీ మచ్, ఇట్స్ వెరీ మైనర్ ప్రొసీజర్. సో వాళ్ళ జెనెటిక్స్, వాళ్ళ స్పర్మ్స్ తోటే 0 కౌంట్ ఉన్నా కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళ జీన్స్ తోటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి మన దగ్గర. రైట్ డాక్టర్, మరి వీర్య కణాల లోపం అనేది వంశపారంపర్యంగా కూడా వస్తుందా? సో ఇప్పుడు అంటే మీ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ అడిగి. లైక్ జెనెటిక్ బట్టి. సో హెరిడిటరీ ఇల్నెసెస్ ఉంటాయి కదా, ఇది యాక్చువల్లీ మేల్ ఇన్ఫర్టిలిటీకి కారణం కాదు. బట్ సమ్ టైమ్స్ ఈ పేషెంట్స్లో వై క్రోమోజోమ్ అని ఒక ఏరియా ఉంటుంది. అంటే జెంట్స్లో 46XY కాన్ఫిగరేషన్ ఉంటుంది క్రోమోజోమ్స్, ఇదంతా డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ది. అండ్ ఫీమేల్స్లో 46XX ఉంటుంది. సో 46XYలో వై క్రోమోజోమ్లో ఏదైనా ఏరియా డిలీట్ అయితే ఆ పేషెంట్స్లో చాలా తక్కువ, చాలా లో ఉండొచ్చు స్పర్మ్ కౌంట్స్, ఆర్ 0 కూడా రావచ్చు. సో అది మనం జెనెటిక్గా స్క్రీన్ చేస్తే తెలుస్తుంది. అదే ప్రతి ఒక్క పేషెంట్లో జెనెటిక్ స్క్రీనింగ్ మనం సజెస్ట్ చేయొద్దు. కొన్ని పేషెంట్స్ ఉంటారు వేర్ టెస్టికులర్ ఇష్యూస్ ఉంటాయి, టెస్టిస్ సైజు చాలా చిన్న ఉంటుంది. నార్మల్ టెస్టిస్ సైజ్ వచ్చేసి 12 ml. సో కొన్ని పేషెంట్స్ స్కాన్ రిపోర్ట్ తీసుకొచ్చినప్పుడు 6 ml 5 ml అట్లాంటి టెస్టికులర్ ఇష్యూస్ ఉన్నప్పుడు టెస్టిస్ సైజ్ కూడా ష్రింక్ అయి ఉండొచ్చు. ఈ కేసెస్లో హార్మోన్ రిపోర్ట్ చూసినప్పుడు హార్మోన్ FSH అనేది చాలా హై వస్తుంది లెవెల్. ఈ హై లెవెల్స్కి మనం అందుకే మెడిసిన్స్ పెట్టలేము, ఎందుకంటే బాడీ ఆల్రెడీ సిగ్నల్ ఇస్తుంది, బీజం దానికి రెస్పాన్స్ ఇవ్వట్లేదు, టెస్టిస్ స్పర్మ్ ప్రొడక్షన్ చేయట్లేదు. సో మనకు ఏదైనా డయాబెటీస్ ఉందనుకోండి, ఇది కూడా డైరెక్ట్లీ టెస్టిస్కి ఎఫెక్ట్ చేస్తాయి. డయాబెటీస్ వల్ల కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే కిడ్నీ ఏదైనా ఫెయిలియర్లో పోతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఉంది. దానికి ప్రతి ఒక్క కండిషన్కి మెడిసిన్స్ ద్వారా మనం ట్రీట్ చేయలేం. కానీ ఉన్న కౌంట్ 0కి ఏదైనా జెనెటిక్ కాజ్ ఉంటే ఫస్ట్ అది ఆ జెనెటిక్ కాజ్కి సంబంధించిన 2 క్వశ్చన్స్ ఏముంటాయి, స్పర్మ్స్ వస్తాయా రావా, ఆ కేసెస్లో సర్జరీ చేస్తే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చా లేదా. అండ్ సెకండ్ ఈజ్ ఈ నెక్స్ట్ జనరేషన్, అంటే ఆ బేబీ ప్రెగ్నెన్సీ సక్సెస్ వచ్చిన తర్వాత బేబీకి ఏమైనా ఈ జెనెటిక్ కండిషన్ పాస్ ఆన్ అవుతుందా అవ్వదా. సో IVFలో ఒక పద్ధతి ఉంటుంది, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అని, PGS. ఈ పద్ధతిలో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఆర్ ఏదైనా తెలిసిన డిజార్డర్కి PGM అని, మొనోజోమీ. సో ఈ పర్టికులర్ జీన్ డిఫెక్ట్స్ మనం ఐడెంటిఫై చేసుకొని ఆ డిఫెక్టివ్ ఎంబ్రియోకి గర్భసంచిలో ట్రాన్స్ఫర్ ఎక్కారు. అండ్ నార్మల్ రిపోర్ట్ వచ్చిన ఎంబ్రియోస్కే ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ సజెషన్. అండ్ ఇంకా కపుల్ వయసు అంటే హస్బెండ్ అండ్ వైఫ్ వయసు ఏదైనా 35-40 దాటి ఉన్నప్పుడు కూడా ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ది చాలా బెనిఫిషియల్ రోల్ అని చేయాలి కూడా. ఎందుకంటే ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీస్, బేబీలో బర్త్ డిఫెక్ట్స్ అనేది ఈ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఇఫ్ యూ గో ఫర్ ద PGS. డాక్టర్, వరి బీజం ఉంటే పిల్లలు పుట్టరా? సో
వరబీజం అంటే క్రిప్టార్కిడిజం. ఈ కేసెస్లో అది అన్కరెక్టెడ్ ఉంటే మ్యాక్సిమం మన దగ్గర పేషెంట్స్ 25 సంవత్సరాలు ఆర్ 28 వయసుకి వస్తారు. ఆ టైంలో ఆల్రెడీ అది సర్జరీ కాలేకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెస్టిస్ ఆల్మోస్ట్ అది చిన్న అయిపోయి జస్ట్ ఒక 2 ml సైజ్కి ఉంటుంది, బాడీలోనే ఉండిపోతుంది అది ఇంగ్వానల్ కెనాల్ ఏరియాలో. సో ఆ సిచ్యువేషన్స్లో ఒకసారి ఆర్గన్ ఫెయిలియర్, డ్యామేజ్, డిస్ట్రాయ్ అయిపోతే దానికి మనం పెద్ద ఏమీ అప్పుడు ఫంక్షనాలిటీ లేకపోతే ఆర్గన్ తీసేస్తే బెటర్, ఎందుకంటే అది క్యాన్సర్ రిస్క్ పోజ్ అవుతుంది. కానీ అది హార్మోన్ ఫంక్షన్ నార్మల్ ఉంటే ఆర్గన్కి సేవ్ చేయొచ్చు. సో వర్బిజాల్ ప్రాబ్లమ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. ఇంకా చాలా కారణాలు ఉంటాయి. లేడీస్లో కూడా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గర్భసంచిలో గడ్డలు, ఈ గడ్డలు ఎప్పుడైనా ఫెలపియన్ ట్యూబ్స్ దగ్గర లాజ్ అవుతే స్పర్మ్ అంటే కణం అక్కడ ఈ గుడ్డు వరకు రీచ్ కాదు. ఆర్ ఒక్కొక్క పేషెంట్స్లో గర్భసంచిలో ఏదైనా చీమ్ వచ్చి అతుకులు ఫామ్ అయితే అది కూడా ఒక కారణం, ఆషర్మాన్ సిండ్రోమ్ అంటారు. అండాశయాల్లో ఇప్పుడు కామన్లీ ఏం వింటున్నారు మనం అంటే పీసీఓఎస్, ఎక్కడ పోయినా పీసీఓఎస్ ఉంది, గుడ్డు పెరగట్లేదు అంటున్నారు. సో పేషెంట్స్ చాలా టెన్షన్ పడుతున్నారు, పీరియడ్ సరిగా రావట్లేదు, 2, 3, 4 నెలలకి ఒక్కసారి కూడా పీరియడ్ సరిగా రెగ్యులర్గా రావట్లేదని. దీనికి కారణం ఈజ్ మ్యాక్సిమం టైమ్స్ పీసీఓఎస్. పీసీఓఎస్ ఈజ్ నాట్ అంటే ఆర్గానిక్ ఇల్నెస్ కాదు, అది బాడీలో ఏదైనా ఇట్లా గడ్డలాగా అట్లా కాదు, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్ ఉంటాయి, ఆ హార్మోన్స్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అవుతున్నాయి. దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఇంకా వాళ్ళు లింక్ చేసుకుంటున్నారు, ఏదైనా జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, డయట్, లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా లింక్ చేస్తున్నారు దానికి. ఈ పీసీఓఎస్కి సాల్వ్ చేయాలంటే డెఫినెట్లీ విటమిన్స్, డయట్, ఎక్సర్సైజ్ ఇది ఇంపార్టెంట్. దాంతో సహా ఇంకా ప్రెగ్నెన్సీ ప్లానర్స్లో మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు డాక్టర్. సింపుల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఆర్ మ్యాక్సిమం 1 or 2 ఇంజెక్షన్స్. ఇక్కడ ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ గ్రోత్ కోసం ఇస్తున్నారు అది ఆ మెడిసిన్. బాడీలో న్యాచురల్లీ అకరింగ్ హార్మోన్సే ఇస్తారు. సో ఈ ఎగ్ ఒకసారి పెరిగిపోయినాక ఫస్ట్ ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. సెకండ్ ప్రాబ్లమ్ ఇస్ ఎగ్ రిలీజ్ అవ్వాలి. ఎగ్ రిలీజ్కి కూడా న్యాచురల్కి వెయిట్ చేయొచ్చు ఆర్ దే విల్ గివ్ అ ట్రిగర్ ఇంజెక్షన్. ఎగ్ రిలీజ్ అయిందంటే ప్రాబ్లమ్ నెంబర్ 2 ఇస్ సాల్వ్డ్. అండ్ ఎగ్ రిలీజ్ అయినాక అది ఆ రెసిడ్యువల్ పార్ట్ నుంచి ప్రాజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది ప్రెగ్నెన్సీకి సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు. సో అప్పుడే యాక్చువల్లీ ఈ ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్ అవుతే పీరియడ్ మిస్ అయిపోతాయి లేడీస్లో, ప్రెగ్నెన్సీ రాలేకపోతే పీరియడ్ వస్తుంది. ప్రాజెస్ట్రాన్ హార్మోన్ ఇండ్యూసెస్ ద మెన్సెస్. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ద హార్మోన్ ఇష్యూస్. ఒక్కొక్క లేడీస్లో ఇప్పుడు ఎగ్ కౌంట్ కూడా తక్కువ అవుతుంది, అంటే ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. 30-35 వయసుకే మనం స్కానింగ్ చేసినప్పుడు అండాశయాల్లో ఎగ్స్ చూస్తే జస్ట్ 1 or 2 యాంట్రల్ ఫాలికల్స్, అంటే చాలా లో. ఇంకొక టెస్ట్ ఉంది, దాని పేరు AMH, యాంటీ ములేరియన్ హార్మోన్. ఈ AMH లెవెల్ 1.4 కింద ఉంటే, అంటే బిలో 1.4 లెవెల్ ఉన్నప్పుడు అది కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా మనం సీరియస్గా తీసుకొని అడ్వాన్స్డ్ ఫెర్టిలిటీ ట్రీట్మెంట్కి వెళ్తే అది బెటర్. పర్టికులర్లీ మీకు చాలా సంవత్సరాలు అయినాయి మ్యారేజ్ అయ్యి, యూ హ్యావ్ బిన్ ట్రయింగ్ విత్ మెడిసిన్స్, న్యాచురల్ చాలా ట్రై చేసుకున్నారు కానీ ప్రెగ్నెన్సీ అవ్వలేకపోతే ఇట్స్ బెటర్ టు కన్సిడర్ ఫర్ IUI ఆర్ IVF. రైట్ డాక్టర్, మరి వరి బీజంకి చక్కటి పరిష్కారం ఏంటి? సో వరబీజంకి ఆర్కైడోపెక్సీ అనే ఒక సర్జరీ ఉంటుంది. ఈ ఆర్కైడోపెక్సీ సర్జరీ 6 months వయసుకి చేస్తారు. అండ్ ఈ సర్జరీ బేసిక్లీ ఈ ఇంగ్వానల్ ఏరియా ఉంటుంది బాడీలో, ఆ ఇంగ్వానల్ ఏరియా నుంచి స్క్రోటంకి అంటే స్కిన్కి ఫిక్స్ చేస్తారు అన్నట్టు, పర్మనెంట్గా అది స్క్రోటంలో ఉండాలని. అదే ఫిక్స్ చేయలేకపోతే మళ్ళీ బాడీలో ఇట్ గోస్ బ్యాక్. సో అండ్ ఈ సర్జరీ తర్వాత ఫాలోఅప్స్ చేసుకోవాలి కొన్ని నెలలకి. డాక్టర్ దగ్గర హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఆర్గన్ ఎలా అంటే హెల్దీగా ఉందా లేదా, బికాజ్ చాలా ఫర్టిలిటీకి డిజాస్ట్రస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి దాన్ని. అండ్ ఇప్పుడు మళ్ళీ ఫీమేల్ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ ఫీమేల్స్లో కొన్ని పేషెంట్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ దేనివల్ల వస్తుంది అంటే ఏదైనా బ్యాక్టీరియా, అగైన్ క్లామిడియా, గొనోరియా. సో
ఇప్పుడు ఈ రిలేషన్స్, సెక్షువల్ రిలేషన్స్ వల్ల హస్బెండ్ టు వైఫ్ ఆర్ వైఫ్ టు హస్బెండ్ సెక్షువల్ ఇల్నెసెస్ దే ఆర్ బికమింగ్ లిటిల్ కామన్, ఆర్ ఎనీ సెక్షువల్ పార్ట్నర్స్. ఇక్కడ ఏమవుతుందంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఐదర్ మైల్డ్, మోడరేట్ ఆర్ సివియర్ అవుతే ట్యూబ్స్లోకి పస్సే జమ అయ్యి ఆర్ వాటర్ జమ అవుతుంది, అండ్ బికాస్ ఆఫ్ దాట్ దే ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్. ఇంకొక వన్ మోర్ వెరీ ట్రబులింగ్ ఇన్ఫర్టిలిటీ ఇల్నెస్ ఇస్ ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? గర్భసంచిలో యాక్చువల్లీ లైనింగ్ ఉంటుంది, స్పెషలైజ్డ్ లైనింగ్ కాల్డ్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియల్ లేయర్ ఎక్కడైనా బాడీలో వేరే జాగాలో ట్రాన్స్పోర్ట్ అవుతే దానికి ఎండోమెట్రియోసిస్ అంటారు. దీనివల్ల చాలా పేగు అతుకులు ఫామ్ అవుతున్నాయి, ట్యూబ్స్ అతుకులు ఫామ్ అవుతుంది, అండ్ దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కూడా సమస్య అవుతుంది. ఇవన్నీ ఏదైనా సివియర్ కాజెస్ ఉంటే మెడిసిన్స్ ద్వారా, IUI ద్వారా మీరు ట్రై చేసుకున్న మీకు ప్రెగ్నెన్సీ సక్సెస్ కాలేకపోతే ఆ సిచ్యువేషన్స్లో IVF అనేది పద్ధతి. ఈ IVF పద్ధతి అంటే ఏంటి అంటే ఇది నెలసరి 2వ రోజు నుంచి ఎగ్ గ్రోత్ కోసం కొన్ని మెడిసిన్స్ ఇస్తారు, కొన్ని ఇంజెక్షన్స్, హార్మోన్స్ ఇస్తారు. ఇది చాలా సేఫ్ అయిపోయింది ప్రాసెస్ కంపేర్ టు 10 years 20 years బ్యాక్. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయింది. స్కాన్లో ఒకసారి గుడ్డు పెరిగినాక కణం ఎక్కియాలి. కణం లేకున్న పేషెంట్స్కి కణం తీసి ఎక్కిస్తారు. ఆర్ సమ్ టైమ్స్ జెనెటిక్ ఇల్నెసెస్ ఆర్ సివియర్ ఇష్యూస్ ఉన్నప్పుడు డోనర్ స్పామ్, డోనర్ ఆప్షన్స్ ఉంటాయి. ఎగ్ అసలుకే ఒక్క ఎగ్ కూడా లేదు అంటే అండాశయంలో ఎగ్ డోనర్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ IVF ప్రాసెస్ చాలా ఇన్ఫర్టైల్ సివియర్ ఇష్యూ ఉన్న కపుల్స్ కూడా ప్రెగ్నెన్సీ రిజల్ట్స్ ఇచ్చింది, అండ్ దే హ్యావ్ గాన్ హోమ్ విత్ హ్యాపీ హెల్దీ బేబీ. రైట్ డాక్టర్, సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారికి చక్కటి పరిష్కారం అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది వాళ్ళ జీవన రేఖ కార్యక్రమం. మరొక జీవన రేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM TV.